హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా, సో దాని గురించి మాట్లాడుకుందాము అండ్ ప్రెడిక్షన్ కూడా ఈ మ్యాచ్ గురించి చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి గుజరాత్లో జరగబోతుంది అండ్ ఇది చాలా చాలా మంచి మ్యాచ్ అనే చెప్పాలి. ఎందుకంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అండ్ ముఖ్యంగా ఆర్సీబీ టీం మాత్రం అసలు దే ఆర్ ఇన్ నెక్స్ట్ లెవెల్ ఫామ్ అనే చెప్పాలి. సో ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ వచ్చేసి నాకెందుకో ఆర్సీబీ టీం గెలిచిద్ది అని అనిపిస్తుంది. సో ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్, బౌలింగ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఎలా వేశారో భువనేశ్వర్ కుమార్, హ్యాజల్వుడ్ వీళ్ళంతా. సో అందుకే వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ఇన్ ఫుల్ ఫామ్ అనమాట. సో దే ఆర్ టాప్ టీమ్ అనే చెప్పాలి. సో లాస్ట్ సీజన్ దే ఆర్ ఛాంపియన్స్. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎలాగైతే ఆడాలో అలాగ ఆడుతున్నారు. సో ఈసారి కూడా కప్పు ఆర్సీబీదే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అందుకే ఈ మ్యాచ్ కూడా ఆర్సీబీ గెలిచిద్ది అనిపిస్తుంది. సో ప్రీవియస్ ఫామ్ని కూడా చూసి చెప్తున్నా నేను ఇది. సో ఈ మ్యాచ్లో ఎవరు బాగా ఆడతారు అని అడిగితే నాకెందుకో దిస్ మ్యాచ్ ఈజ్ గోయింగ్ టు విరాట్ కోహ్లీస్ మ్యాచ్ అనిపిస్తుంది, కింగ్ కోహ్లీస్ మ్యాచ్ అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో నాకెందుకో కింగ్ చాలా గట్టిగా ఆడతాడు అనిపిస్తుంది. సో ఒక 75 రన్స్ వరకు కొడతాడు అనిపిస్తుంది అండ్ మనం ఒక క్లాస్ ఇన్నింగ్స్ అయితే చూడొచ్చు అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అనమాట. ఇంకా బౌలింగ్లో అంటారా, బౌలింగ్లో నాకు సూర్య్ శర్మ ఇవాళ ఒక 3 వికెట్స్ తీస్తాడు అనిపిస్తుంది. సో ఇది నా ప్రెడిక్షన్, ఆర్సీబీ గెలిచిద్ది. అండ్ ఆర్సీబీ టీం తరపున కింగ్ కోహ్లీ 75 రన్స్ వరకు కొడతాడు అండ్ సూర్య్ శర్మ వచ్చేసి మనకి 3 వికెట్స్ తీస్తాడు అనిపిస్తుంది. సో ఇంకా గుజరాత్ సైడ్ నుంచి శుభ్మన్ గిల్, వాట్ ఏ క్లాస్ ప్లేయర్ హీజ్. నిజంగా చాలా చాలా మంచిగా ఆడుతున్నాడు, చాలా మంచి ప్లేయర్. అండ్ ఇద్దరు క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు గుజరాత్ టీంలో, సాయి సుదర్శనను మన శుభ్మన్ గిల్. సో వీళ్ళిద్దరిలో ఈరోజు ఖచ్చితంగా ఒకళ్ళైతే బాగా ఆడతారు. అది నాకెందుకో శుభ్మన్ గిల్ అనిపిస్తుంది. శుభ్మన్ గిల్ సెంచరీ చేస్తాడు అనిపిస్తుంది ఈ మ్యాచ్లో. సో లెట్స్ సీ గైస్. అండ్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి నాకెందుకు ఆర్సీబీ వాళ్ళు చేస్తారనిపిస్తుంది. ఆర్సీబీ వాళ్ళు ఒక 190 to 200 మధ్యలో కొట్టచ్చు. సో దాన్ని డిఫెండ్ చేసుకుంటారు అనిపిస్తుంది ఈ డిఫెండింగ్ ఛాంపియన్స్. సో చూద్దాం మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. సో మరి మీ కామెంట్ కూడా తెలియజేయండి.